పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ చాలా కామన్. పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌గా మేము ఓపీడీలో డైలీ చూస్తూ ఉంటామనమాట. ఇవి ఎలా కనపడతాయి అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట, కడుపులో నొప్పి, వామిటింగ్స్, అబ్‌స్ట్రక్షన్ అంటే మనం ఇరుక్కుంటే స్టోన్ ఇరుక్కుంటే ఇలా కనపడుతూ ఉంటాయి. సపోజ్ అదే స్టోన్ ఇరుక్కోలేదు బట్ కిడ్నీలో స్టోన్ ఉన్నాయి అనుకోండి. అది రిపీటెడ్‌గా యూరిన్‌లో బ్లడ్ వెళ్ళడం అలా మనకి కనపడుతుందనమాట. సో, ఇది జెనెటిక్ కారణాల వల్ల రావచ్చు, లేదా కిడ్నీలో ఉన్న ట్యూబ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ వల్ల కూడా రావచ్చు. లేదా లాంగ్ టర్మ్‌గా పిల్లలు మెడికేషన్స్ ఏమైనా వాడితే వీటిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో, వీటిని ఎలా టెస్ట్ చేస్తాము అంటే యూరిన్‌లో 24 అవర్స్ యూరిన్ కలెక్ట్ చేసి స్పెసిఫిక్ మెటాబోలైట్స్‌కి టెస్టింగ్ చేస్తామనమాట. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. డయట్ రిస్ట్రిక్షన్ కూడా చేస్తామనమాట. ట్రీట్మెంట్‌కొచ్చేసరికి అదే ఇరుక్కుపోయిన స్టోన్ అయితే కనుక అది సర్జికల్‌గానే క్లియర్ చేయాలండి. అదే స్టోన్ గనక ఇరుక్కోలేదు కిడ్నీలోనే ఉంది అంటే గనక మనం చాలా సిరప్స్ అండ్ ఓరల్ మెడికేషన్స్ ద్వారా ఈ స్టోన్‌ని కరిగిచ్చే అవకాశం మనకుంటుందనమాట.